నాకు కిడ్నాపింగ్లో ఎవరైతే సాయం చేశారో ఆ పర్సన్ ఎవరంటే ఇదిగో ఈ అమ్మాయి. తనే నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందేమో చెప్పడానికి నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు. తను డాన్స్ గ్రూప్ రాబోతుందని కూడా తనే చెప్పాడు. మీ ఇంట్లోకి ఎలా రావాలో కూడా ఈ అమ్మాయి నాకు వివరంగా చెప్పింది. మీ ఇంటి వెనకాల తలుపు ఎక్కడుందో కూడా తనే నాకు వివరంగా చెప్పింది. తను నాకు ఇది కూడా చెప్పింది, ప్రవీణ్ ఇంకా బుల్బుల్ మధ్య ఏదో ఆట నడుస్తోంది అని. అందులో ప్రవీణ్ బుల్బుల్ని వెతుకుతున్నాడు అని. ఆ ఆటలో భాగంగా బుల్బుల్ గదిలో దాక్కుని ఉందని. ఎంత బోరింగ్ గా ఉంది ఇది. నీ ఎంగేజ్మెంట్ కి ఏమాత్రం సరదాగా లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? తర్వాత తను నాకు చెప్పింది బుల్బుల్ ఏ గదిలో అయితే దాక్కుందో ఆ గది వెనక తలుపు నాకు చాలా దగ్గరగా ఉందని. తర్వాత ఏముంది, నా పని సులభం అయిపోయింది. ఇక ఆ తర్వాత సంగతి మీ అందరికీ తెలిసిందే. అబద్ధం చెప్తున్నాడు ఇతను. అక్క అక్క నేనేం చేయలేదు. నేను ఇతనికి హెల్ప్ చేయలేదు. నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? అక్క తీసుకెళ్ళండి వీడిని. తను పిచ్చిది. ఏమైంది? మీరు ఎందుకు ఇలా అరుస్తున్నారు? మీకు తెలియడం లేదు ఇక్కడ ఏమైందో? పేషెంట్ ఇక్కడ పడుంది. తనకి ఏమైనా జరిగిందంటే నిన్నే తనకి యాక్సిడెంట్ జరిగింది. ఇంతవరకు తనకి స్పృహ రాలేదు, కానీ నేను అరుస్తున్నానని మీరు అంటున్నారు. తనకి ఏమైనా జరిగిందంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ చెప్పండి? హౌ కెన్ యూ బీ సో ఇర్రెస్పాన్సిబుల్? మీరు ఇంత కేర్లెస్ గా ఎలా ఉండగలరు? మేము మా డ్యూటీ ఏం చేస్తున్నాం. డ్యూటీ చేస్తున్నారు మీరు? ఇక్కడ నిలబడి మీరు మీ తప్పుని జస్టిఫై చేస్తున్నారు, పైగా డ్యూటీ చేస్తున్నారు అంటున్నారా? మీరు వెళ్ళి డాక్టర్ని పిలవండి. ఈ రోజు నేను ఎవరిని వదలను, అందరి మీద కంప్లైంట్ చేస్తాను. ప్లీజ్ కాల్ ద డాక్టర్. కాల్ ద డాక్టర్ నౌ. ఏమైంది బాబు? ఎందుకు ఈ అమ్మాయిని అరుస్తున్నారు? ఆంటీ గారు మీరే చూడండి, నేను ఎందుకు అరుస్తున్నానని వీళ్ళు అంటున్నారు. కానీ బుల్బుల్ ఇక్కడ ఒంటరిగా పడింది. తనకేమైనా జరిగిందంటే? లేదు బాబు, లేదు. తను ఇందాకటి నుంచి ఇక్కడే కూర్చుంది. తను వాష్రూమ్కి వెళ్ళాలంది. నేనే తను వెళ్ళమన్నాను. తను ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. నేను ఇందాకటి నుండి ఆయనకి ఇదే చెప్పాలనుకుంటున్నాను, కానీ నా మాట వినిపించుకోవడం లేదు. ఐఎమ్ సారీ. నువ్వు వెళ్ళమ్మా. చూడు బాబు, నాకు తెలిసి మీరు బుల్బుల్ని ఎంతో ప్రేమిస్తున్నారని. కానీ దాని అర్థం తనని మేము ప్రేమించడం లేదని కాదు. మేము కూడా తన గురించి మీరెంతగా ఆలోచిస్తున్నారో అంతే ఆలోచిస్తున్నాం. నా ఊళ్ళోనే తను పెరిగి పెద్దదయింది. తన్ని చూసుకోవడానికి నేను ప్రతి క్షణం తన పక్కనే ఉంటాను. భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. మన బుల్బుల్కి తొందరగానే నయమైపోతుంది. అలాగే. అక్క నా మాట వెనక్క నేను నేను చెప్పేది. నువ్వెందుకు ఇలా చేసావు? అక్క నువ్వు అతని మాటలు నమ్ముతున్నావా? నమ్మకపోతే ఇంకేం చెయ్యాలి? అతని మాటల్ని నమ్మకపోతే మరి ఇంకేం చెయ్యాలి? నువ్వు నాకు చెప్పు. నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలుసు బుల్బుల్ ఆ గదిలోనే ఉంది అని? ఆ కార్పొరేటర్కి అతని మనుషులకి ఎలా తెలిసింది బుల్బుల్ ఆ గదిలోనే ఉంది అని? కేవలం ఇద్దరికే కదా తెలుసు బుల్బుల్ని ఎక్కడ దాచిపెట్టాము అని. ఒకరు నేను, ఇక మరొకరు నువ్వు. నువ్వెందుకు ఇలా చేసావు?
ఇదంతా అబద్ధం అయ్యుంటే బాగుండు కానీ నేను నిజాన్ని అబద్ధం అని చెప్పలేదు కదా. నీకు నీకు తెలుసు కదా, నేనెప్పుడు కూడా నిన్ను ఇంకా బుల్బుల్ని ఇద్దరిని సమానంగా చూసుకున్నాను. చెప్పాలంటే నిన్ను బుల్బుల్ కంటే ఎక్కువగా ప్రేమించాను. ఏ వస్తువు మీద బుల్బుల్కి హక్కు ఉందో దాని గురించి అమ్మతో గొడవపడి నీకు ఇప్పించాను. కానీ నువ్వు ఇలా చేశావు. నేను చెల్లెలను ఊరికే చెప్పలేదు, నిజంగానే చెల్లెలు అనుకున్నాను పూర్ణిమ. నీకు ఇంకా బుల్బుల్కి పేర్లో మాత్రమే తేడా ఉంది. మరి సొంత చెల్లెలు పరాయి చెల్లెలనే ఆలోచన నీ బుర్రలోకి ఎలా వచ్చింది? మేమెవరూ అలా అనుకోలేదు, అమ్మ కూడా అలా అనుకోలేదు, నేను అనుకోలేదు, నానమ్మ అనుకోలేదు. మరి నీకెందుకు ఆలోచన వచ్చింది? డబ్బుల కోసమా? పూర్ణిమ, నువ్వు అడుగుండాల్సింది. అమ్మ ఎప్పుడైనా నీకు కాదని చెప్పిందా? నేను ఇవ్వనని చెప్పానా? నీకెంత కావాలో అంత ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చుండేదాన్ని. కానీ పూర్ణిమ, నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు. అయితే నమ్ముతున్నారు కదా మీరందరూ ఇదంతా నేనే చేశానని? సరే, అయితే మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి ఇది నేనే చేశానని నేను కూడా నమ్మేస్తాను. ఇప్పుడు మీరందరూ ఇదే ఆలోచిస్తూ ఉంటారు, ఇదంతా నేనెందుకు చేశాను అని. ఇదంతా నేను డబ్బుల కోసం చేశాను. డబ్బులంటే చాలా ఇష్టం నాకు. మీరు నా మీద ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఉన్నట్టు నాటకం ఆడుతున్నారు కదా. మీరేమనుకున్నారు? వీటి వల్ల నా జీవితం బాగుపడుతుందనా? ఇవన్నీ నాకు అవసరం లేదు. ఏం చేయాలి వీటితో నేను? డబ్బులు కావాలి నాకు, డబ్బులు. అలాగే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఒకడు కాదు, పూర్తిగా 5 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి బాయ్ ఫ్రెండ్ డబ్బులు ఇస్తాడు కదా. అందుకే ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు. ఏం చేయాలి? మీరైతే డబ్బులు ఇవ్వడం లేదు కదా. ఎవరో ఒకరిని అడగాల్సిందే కదా నేను. అందుకే ఇక మీరిద్దరు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండుంటారు కదా. మీరు ఇదే కదా కోరుకుంటున్నారు. నా నోటితో నేను చెప్పుకోవాలనే కదా ఇదంతా నేనే చేశానని. ఈరోజు జాగ్రత్తగా వినండి, ఇదంతా నేనే చేశాను. అయినా యాక్చువల్లీ ఇదంతా నేను ఇంతకు ముందు ఎప్పుడో చేసేసి ఉండాల్సింది. ఎందుకో తెలుసా? నా గురించి నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. దాంతోపాటు మీ ఇద్దరి నిజ స్వరూపం కూడా బయట పడిపోతుంది. ఇప్పుడు నువ్విదే కదా ఆలోచిస్తూ ఉంది. నేను బుల్బుల్ని డబ్బుల కోసం కిడ్నాప్ చేయించలేదంటే మరెందుకు చేయించాను అని ఇప్పుడు చెప్తాను వినండి. నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా, నాకు బుల్బుల్కి మధ్య అస్సలు ఎలాంటి తేడా చూపించలేదని, కేవలం పేరుతోనే తేడా అని. అవునా? నా దృష్టిలో తేడా ఉంది. కొల్లుకుంటున్నాను నేను బుల్బుల్ని చూసి. నీకు తెలుసా, ఈ రెండు ఉన్నాయి కదా, ప్రేమ ఇంకా డబ్బు. ఈ రెండు అసలు ఎలాంటివంటే, ఇవి రెండు ఎవరికైతే దొరుకుతాయో కేవలం వాళ్ళకే తెలుస్తుంది. అయినా డబ్బు గురించి నాకు తెలీదు, కానీ ప్రేమ మాత్రం మీరు చాలా పంచారు నాకు. అరే వీళ్ళైతే నాకు కూడా చాలా సార్లు నమ్మకం కలిగించారు. తన ఇద్దరు కూతుర్ల కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారని. నువ్వే ఆలోచించి ఒకసారి, ఎవరైనా తన ఇద్దరు కూతుర్లను వదిలేసి ఒక పని మనిషి కూతుర్ని ఎందుకు ప్రేమిస్తారు? నేను చెప్తాను. అదేంటంటే, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో మాలాంటి వాళ్ళు, డబ్బు కాకుండా వీళ్ళకి ఇంకేం కావాల్సి ఉంటుంది? ప్రేమ. ఎప్పుడైతే మీలాంటి ఫ్యామిలీ నాకు దొరుకుతుందో, నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఆప్యాయంగా ఉన్నారు. ఇలా నన్ను మీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే కదా. మీరు అనుకున్నారు కూతురు అని పిలుస్తూ జీవితాంతం పనిచేయించుకుంటే ఒక్క రూపాయి కూడా అడగదు కదా అని. పూర్ణిమ, నువ్వు అమ్మ గురించి ఏమీ మాట్లాడకూడదు. ఎందుకు ప్రజ్ఞక్క? నువ్వు నిజం వెళ్ళలేకపోతున్నావా? అరే నీకేమైంది? నువ్వెప్పుడూ చెప్తూ ఉంటావు కదా, నిజానికి తోడుగా నిలబడాలి, నిజానికి అండగా ఉండాలని. అంటే యాక్చువల్లీ ఏమైందంటే, నువ్వు ఈరోజు ఇందుకే కదా ఇలా అంటున్నావు. నీ ముందు ఈరోజు ఒక పని మనిషి కూతురు నిలబడి గట్టిగా మాట్లాడుతుందనేగా. కానీ నువ్వు మర్చిపోయావా? నిజం చెప్పే ధైర్యం గనక మనలో ఉంటే, నిజం వినే ధైర్యం కూడా ఉండాలి మనలో. ఇక ఈ పెద్దమ్మ, సారీ, అది చిన్నప్పటి నుంచి అలా పిలవడం అలవాటైపోయింది కదా, పొరపాటున పెద్దమ్మ అని వచ్చేసింది. మీ అమ్మ ఉంది కదా, మీ ప్రియమైన అమ్మ, మనందరికీ మాతృమూర్తి. నేనెంతగానో ప్రేమిస్తుంది నీకు తెలుసా? నీలో తనకి ఎప్పటికీ ఏ తప్పు కనిపించదు. ఇన్ఫాక్ట్ నేనేమైనా కరెక్ట్గా చేసినా కూడా దానిలో తను తప్పు వెతుకుతూ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది మీకు అలా? నేనేం చేసినా కూడా మీకు అందులో ఎలా ఒక తప్పు కనిపిస్తూనే ఉంటుంది. కానీ
అదేంటంటే అసలు నువ్వు తన కన్న కూతురు, మరి నేను కూతురు అని చెప్పుకుంటారంతే. నువ్వు నోరు మూసుకో పూర్ణిమ. అది పెద్దమ్మా, నీకు గుర్తుందా ఎప్పుడైతే బుల్బుల్ ప్రవీణ్ని ప్రేమించిందో అప్పుడు పెద్దమ్మ బుల్బుల్తో ఎలా తన రక్త సంబంధాన్ని తెంచేసుకుందా అని? తన కన్న కూతురుతో సంబంధం తెంచేసుకుంది. మరి తను మీ కూతురు కాదా ఏంటి? లేకపోతే మీరు కేవలం ప్రేమించే హక్కు తనకు మాత్రమే ఇచ్చారా? నేను నీకు ఆఖరిసారి చెప్తున్నాను పూర్ణిమ, నోరు మూసుకో. అక్క, నువ్వు తనకి చెప్పడం వల్లే కదా బుల్బుల్ని క్షమించింది. ఇక అప్పుడే కదా బుల్బుల్ ఇంటికి తిరిగి తీసుకొచ్చింది. మరి తనకి చెప్పక్క తనకి నువ్వు నన్ను కూడా క్షమించి తిరిగి ఇంటికి తీసుకురమ్మని చెప్పక్క. మాట్లాడకుండా ఉండు పూర్ణిమ ప్లీజ్. పెద్దమ్మా, ఇంత చక్కగా ఎలా చేయగలవు నువ్వు ఇవన్నీ? ఇంత బాగా ఎలా నాటకం ఆడగలవు నువ్వు? అంటే ప్రేమించడం అందరూ తన దగ్గరే నేర్చుకోవాలి. అక్క, నీ పెళ్లి ఒక రాక్ స్టార్ తో జరిపించింది కదా, అందుకే తను నిన్ను ప్రేమిస్తుంది అనుకుంటాను కదా. ఆవిడ అనుకుని ఉంటుంది కూతురికి గొప్ప ఇంట్లో పెళ్లి జరిగింది కాబట్టి మా జీవితాలు కూడా సాట్ అవుట్ అయిపోతాయని. కానీ ఒకవేళ మీ సంబంధం తెగిపోయిందంటే అప్పుడు తను మిమ్మల్ని కూతురుగా అంగీకరించదా ఏంటి? అమ్మ గురించి ఇంకొక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వు నా చెల్లెలు అనే సంగతి నేను మర్చిపోతాను. అయితే మర్చిపోవచ్చుగా. ఎందుకంటే మీకు నాకు ఉన్న సంబంధం నేను ఎప్పుడో మర్చిపోయాను. మీకు తెలుసా, ఒక బండరాయిని 10 సార్లు ఎవరైనా దేవుడు దేవుడు అన్నారంటే అప్పుడు అందరూ దాన్ని నమ్మడం మొదలు పెడతారు. కానీ ఒక పరాయి ఆడపిల్లని కూతురు అని పిలవడం వల్ల తను కన్న కూతురు అయిపోదు కదా. మీ అందరికీ ఇదే కదా అనిపిస్తోంది, నాకు డబ్బు కావాలని. అవును, నాకు డబ్బే కావాలి. ఏ రోజైతే నాకు ఆ డబ్బు దొరుకుతుందో నేను ఆ డబ్బుతో ఏం చేస్తానో మీరే చూడండి. వెళ్ళిపో పూర్ణిమ, నాకు నీ మొహం చూడాలని లేదు. నువ్వు నా మొహం చూడాల్సిందే అక్క. అది కూడా ఏ రోజైతే నేను అన్ని సాక్ష్యాలు తీసుకొని వస్తానో ఆ రోజు. నీతో నేను లెక్క సరిచూసుకోవాలి కదా. మన పూర్ణిమ ఏం మాట్లాడి వెళ్తోందమ్మా? నేను తన మీద చేయి చేసుకున్నాను. ఇదంతా ఎందుకు జరుగుతోంది? బుల్బుల్ అక్కడ హాస్పిటల్లో, పూర్ణిమ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మన వల్ల ఏం తప్పు జరిగిందమ్మా? మన ఇద్దరు చెల్లెళ్ళు అలియా, ఇదంతా ఏం జరుగుతుంది? ఐ మీన్ ఆ నీల్ ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కావడం లేదు. తను మనలో ఎవరి పేరు చెప్పనే లేదు. మన పేరు చెప్పకపోతే పోయాడు, కానీ తను పూర్ణిమ పేరు చెప్పాడేంటి? ఐ మీన్ నీల్కి పూర్ణిమతో ఏంటి ప్రాబ్లం? తను మనల్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు? అదే ఇక్కడ నా తల టెన్షన్తో పగిలిపోతుంటే నువ్వంతా రిలాక్స్గా ఉన్నావా? ఒక్క నిమిషం, నీకిదంతా కూడా ముందే తెలుసు కదా? లేదు, నాకేమీ తెలీదు. యాక్చువల్లీ ఆ కార్పొరేటర్ నేను తనకి ఏం చెప్పానో తను అదే చెప్పాడు. అతను నీ మాట ఎందుకు వింటాడు? ఐ మీన్ అతనికి ఎంతో మంచి అవకాశం దొరికింది నిన్ను నీ ఫ్యామిలీ ముందు ఎక్స్పోజ్ చేయడానికి. మరి అతను నీ మాట ఎందుకు వింటాడు? ఐ మీన్ ఏంటి రీజన్? ఎందుకంటే అతను ఫూల్ కాబట్టి. యునో హీస్ అన్ ఎమోషనల్ ఫుల్. నేను ఆ విషయాన్ని అవకాశంగా తీసుకున్నాను. యునో హౌ ఐఎమ్ తను, డోంట్ యూ? అంతే, ఇంకేముంది? సో సింపుల్. సరే ఓకే, నేనే మొత్తం అంతా చెప్పేస్తాను. నీకు తెలుసా, నిన్న రాత్రి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు? నన్ను చూసి నవ్వడానికి, ఎగతాలు చేయడానికా? లేదు, నువ్వెంత పెద్ద ఫుల్వో నీకు చెప్పడానికే నేను వచ్చాను. అది నేను నీలాంటి ఫూల్స్తో డీల్ చేసిన తర్వాతే నాకు పూర్తిగా అర్థమైపోయింది. నిన్ను సహాయం అడిగి నేను జీవితంలో అతిపెద్ద తప్పు చేశాననిపిస్తోంది నాకు. నీతో ఇదే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మిస్టర్ కార్పొరేటర్. నువ్వు నీ టేప్ని అన్ని చోట్ల ప్లే చేస్తూ ఉంటావు. వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, బ్లా 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 బ్లా. ఓ మై గాడ్, అసలు నువ్వు ఏంటి అనేది నువ్వు మర్చిపోతూ ఉంటావు. నువ్వేంటో నేను నీకు చెప్పనా? క్రేజీ.
ఇక్కడికి నేను నీ వాగుడు వింటానికి వచ్చాను అని నీకు అనిపిస్తే అది నీ పొరపాటు. నేను నీ వాగుడు వింటానికి ఇక్కడికి రాలేదు. ఈ విషయం కూడా నీకు బాగా తెలుసు. బుల్బుల్కి ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని. తను కేవలం కావాలని బండిని గుద్దేసింది కదా, అది కూడా మాటి మాటికి. నువ్వు పోలీసులకి పట్టుబడాలని చెప్పి అలా చేసింది. ఈ రోజు తనకి గోరింటాకు పండుగ. తను తన చేతిలో గోరింటాకు చూడ్డానికి బదులు నీ చేతులకు తన సంఖ్యలు చూడాలని అనుకుంది. తన సంతోషం కంటే నువ్వు పట్టుపడ్డం ఎక్కువ ముఖ్యమని తను అనుకుంది. ఇక ఇది తన ప్రేమ కాదు, ద్వేషిస్తోంది తను నిన్ను. ఇది క్లియర్ గా అర్థమవుతోంది తను నిన్నెంతగా ద్వేషిస్తోంది అనేది. ఇక అందుకోసమే నేను నిన్ను పట్టించాలని చూసా. అయినా నేను నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? నువ్వు ఈ జైల్లో 10-20 ఏళ్ళు ఆడు ఎంతకాలం నువ్వు ఈ జైల్లో ఉంటావో. ఇక అప్పుడు బుల్బుల్ ప్రవీణ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. హ్యాపీలీ మ్యారీడ్. లేదు, నేను అలా ఎన్నటికీ జరగనివ్వను. రియల్లీ? నువ్వేం ప్లాన్ చేసావు మిస్టర్ కార్పొరేటర్? నువ్వేమైనా జైలు నుంచి పారిపోవడానికి బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధాలను ఏమైనా ఉపయోగించావా? హా, నేను నా మనుషులను పంపించి తనని చంపించేస్తాను. తను నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు. నా ప్రేమకి విలువ తన ప్రాణంతో చెల్లించాలి. నీ మనుషులందరూ కూడా పట్టుబడిపోయారు. ఇక హాస్పిటల్లో బుల్బుల్ ఉంది కదా, అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. నేను తప్ప. అయితే నువ్వు ఈ పని చేసి పెడతావా? ప్లీజ్, నువ్వు చంపుతావా బుల్బుల్ని? నేనెందుకు చంపాలి? ఒక డీల్ కుదుర్చుకుందాం, ఓకే? నువ్వు బుల్బుల్ని నా కోసం చంపి ఈ కిడ్నాపింగ్లో నువ్వు నాకు హెల్ప్ చేసావని నేనెవ్వరికీ చెప్పను. చూడాలియా, ఇప్పుడు నాకు బుల్బుల్ మీద నా ప్రేమ ద్వేషంగా మారిపోయింది. నాకు బుల్బుల్ కాదు, బుల్బుల్ శవం కావాలి, బుల్బుల్ చావు కావాలి. ఇక ఇందులో నువ్వు నాకు సాయం చేయాలి. ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే నేను అలాగే చేస్తానని నీకు మాటిస్తున్నాను. ఆర్ యు ష్యూర్? నేను మాటిస్తున్నాను అలియా, నువ్వు ఎలా చెబితే నేను అలాగే చేస్తాను. కానీ నీకు ఈ కిడ్నాపింగ్ లో ఎవరూ సాయం చేయలేదని మాత్రం నువ్వు చెప్పకూడదు, అర్థమైందా? నువ్వేం చెప్పాలంటే మా ఇంట్లో ఒక మెంబర్ నీకు కిడ్నాపింగ్ లో హెల్ప్ చేశారని చెప్పాలి. నువ్వు నా పేరు, తను, ఇంకా వైశాలి వదిన పేరు ఎంత మాత్రం చెప్పకూడదు. ఇన్ఫాక్ట్ నువ్వు అందరి ముందు, స్పెషల్గా అన్నయ్య ముందు, నీకు ఈ కిడ్నాపింగ్ లో సాయం చేసింది ఇంకెవరో కాదు, కేవలం ప్రజ్ఞా వదిన చెల్లెలు పూర్ణిమ చేసిందని చెప్పాలి. ఓ మై గాడ్ ఆలియా, యూర్ టూ మచ్. నువ్వు తన లాస్ట్ ఫీలింగ్ ని ఎలా యూజ్ చేసావు నువ్వు? మరి తన ఆఖరి కోరిక నేను అక్కడే జైల్లోనే వదిలేస్తే అది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని. కానీ ఒకవేళ నువ్వు తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేదంటే అప్పుడు? నేను ఆల్మోస్ట్ పూర్తి చేశాను కూడా, కానీ సరిగ్గా ప్రవీణ్ వచ్చి బుల్బుల్ని కాపాడేశాడు. అయినా ఒకవేళ మాట నిలబెట్టుకోకపోయినా పెద్దగా తేడా ఏముంటుంది? పాప అతని మీద ఎన్ని ఛార్జెస్ ఉన్నాయంటే ఎలాంటి ఛార్జెస్ ఉన్నాయంటే కనీసం నెక్స్ట్ 10-20 years అతను డే లైట్ ని చూడగలటో లేడో కూడా నాకు చాలా అనుమానం. ఇక తను బయటకు వచ్చినప్పుడు నేను ప్రవీణ్ కలిసి మా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓహో ఆలియా, ఇదంతా వదిలే. నా మాట విను. నువ్వు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలి. బుల్బుల్ రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇక నువ్వు ఇదే విషయాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. నువ్వు ప్రవీణ్ కి ఆసరా ఇవ్వడానికి బదులు తన మనసును గెలుచుకోవాలి. ఇక ప్రస్తుతం బుల్బుల్ కూడా తన పక్కన లేదు కదా. యాక్చువల్లీ యు ఆర్ రైట్. ఈ టైంలో ప్రవీణ్ ఏడుస్తున్నప్పుడు నేను తనకి నా భుజం అందిస్తాను. అప్పుడు నాకంటే ఎక్కువగా తనని కేర్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరని తనకి అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఫోన్ చెయ్యి. ఓయా, హలో హలో ప్రవీణ్, ఎక్కడున్నా నువ్వు? నేను బుల్బుల్తో పాటు హాస్పిటల్లో ఉన్నాను. ఇంకెక్కడుంటాను? ప్రవీణ్, నీ పరిస్థితిని నేను అస్సలు చూడలేకపోతున్నాను. నీకు తెలుసా, దీన్ని ఇలా చూస్తుంటే నాకు ప్రాణం పోయినంత పని అయింది. మనం అందరం కోరుకుంటున్నాం కదా బుల్బుల్ తొందరగా కోలుకోవాలని, కానీ నీ పరిస్థితి ఎలా అయిపోయిందో నువ్వు చూసుకున్నావా? ఐ థింక్ యూ నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్. నువ్వు బయటకు వెళ్ళు, అందరినీ కలు, యుల్ ఫీల్ గుడ్. వై డోంట్ యు డూ దట్? నిన్ను పికప్ చేసుకోవడానికి నేను రానా? ఆలియా, నేను ఇక్కడి నుంచి వచ్చేసానంటే అప్పుడు బుల్బుల్ని ఎవరు చూసుకుంటారు? తన గురించి కేర్ తీసుకోవాల్సింది నేనే కదా. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఐ హ్యావ్ టు బీ హియర్. ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ హర్. స్వీటార్ట్, వై డోంట్ యు అండర్స్టాండ్? బుల్బుల్ కూడా నిన్నెలా చూడాలని అనుకోదు. తను నిన్నెలా చూసిందనుకో, అలసిపోయి నీరసంగా, అప్పుడు తనకి ఎంత బాధగా అనిపిస్తుంది. ఐఎమ్ షూర్ నువ్వు నవ్వుతుంటే తను చూడాలని అనుకుంటూ ఉంటుంది. మరి నువ్వు అలాగే కదా ఉండాలి తనకి. అదే తనకి
సంతోషం కలిగేలా. ఆలియా నేను కూడా అలాగే కోరుకుంటున్నాను, కానీ ఇలాంటి స్థితిలో నేను సంతోషంగా ఎలా ఉండగలను? బుల్బుల్ హాస్పిటల్లో ఉంది, పైగా తనకి సెన్సెస్ లేవు, తన స్పృహలో లేకుండా ఉంది, కానీ నువ్వు సంతోషంగా ఉండమంటున్నావా? నా దగ్గర ఎలాంటి కారణం లేదు స్మైల్ చేయడానికి, సంతోషంగా ఉండడానికి, లేదంటే బయటికి వెళ్ళడానికి, ఏమైనా చేయడానికి. ఐ జస్ట్ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్స్పిరేషన్ ఆలియా. ఫైండ్ దట్ ఇన్స్పిరేషన్. కమ్ ఆన్. నీకు సంతోషాన్నిచ్చేది నువ్వు ఏదైనా చెయ్యి. బుల్బుల్ని కూడా సంతోష పెట్టాలి, అలాగే అన్నయ్యకి నాకు సంతోషాన్నిచ్చేది. ఆలియా నేను ఏం చేయగలిగితే అదే చేస్తాను. జస్ట్ లీవ్ మీ అలోన్ ప్లీజ్. ఏమైంది? ఫోన్ కట్ చేశాడు. నీకు సంతోషాన్నిచ్చేది నువ్వు ఏదైనా చెయ్యి. బుల్బుల్ని కూడా సంతోష పెట్టాలి, అలాగే అన్నయ్యకి నాకు సంతోషాన్నిచ్చేది. బుల్బుల్ బుల్బుల్ నీకు స్పృహ వచ్చేంత వరకు అభిని ప్రజ్ఞావతిని దగ్గర చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాను నేను. వాళ్ళని ఒక్కటి చేయడానికి, అలాగే వాళ్ళిద్దరు ఫీలింగ్స్ రియలైజ్ అవ్వడానికి. ఎవరికి తెలుసు నీకు స్పృహ వచ్చేసరికి అన్నిటికంటే ముందు నేను నీకు ఈ శుభవార్తే చెప్తానేమో, వాళ్ళిద్దరూ ఒకరికొకరు వాళ్ళ ప్రేమను తెలుసుకున్నారని. నేను తను ఏడుస్తుంటే ఎందుకు చూడలేకపోతున్నాను? బుల్బుల్ గురించి బాధగా ఉంది నాకు, కానీ ప్రజ్ఞ ఏడుస్తుంటే నాకెందుకు ఇంత కష్టంగా ఉందో తెలియడం లేదు.